అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 15వ తేదీ తిరుపతి కేంద్రంలో బీసీ సదస్సు ఏర్పాటు చేయాలని జాతీయ అధ్యక్షుడు గౌరవ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల యొక్క హక్కుల సాధన కోసం గత 40 సంవత్సరాలుగా కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు నడపడం జరిగింది. వాటి ఫలితంగానే ఈరోజు భారతదేశంలో అనేక హక్కులను కూడా సాధించుకోగలిగినాం. మనం ఎప్పుడు పోరాటం చేసేటటువంటి నిరంతర ప్రక్రియ ముఖ్యమైనటువంటి భాగాలు విషయాలపైన అయితే భారతదేశంలో కులగణనలో బీసీ జనాభా లెక్కలు తేల్చాలని ప్రధానమైన డిమాండ్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశం మొత్తం కూడా కులగణన చేపట్టాలని నిర్ణయించడం మంత్రిమండలిలో స్వాగతిస్తున్నాం. అయితే కేంద్ర మంత్రిమండలిలో తీసుకునే నిర్ణయాన్ని ఈరోజు బేఖాతరు చేస్తూ జనాభా లెక్కల్లో బీసీ జనాభా యొక్క కాలం లేకుండా జనాభా లెక్కలు తీయడాన్ని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో కుక్కలకు, నక్కలకు, పులులకు, మృగాలకు కూడా ఈరోజు లెక్కలు ఉన్నాయి. ఈ భారతదేశంలో వైట్ టైగర్స్ ఎన్ని ఉన్నాయి, లేదు సింహాలు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి లెక్కలు చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 56% పైగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల యొక్క లెక్కలు ఎందుకు తేల్చడం లేదని మాత్రం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే విషయం పైన కూడా పలు పర్యాయాల్లో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలు కానీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక అల్టిమేటం ఇస్తున్నాం. మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు జనాభా లెక్కల్లో బీసీ జనాభా లెక్కల యొక్క కాలం పెట్టకుండా లెక్కల సేకరణ జరగకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు వ్యతిరేకతలు చూడాల్సి ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దశలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం పట్ల తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీల కోసం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి పెద్దలు చంద్రబాబు నాయుడు వరకు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణలో బీసీ జనగణన జరపడానికి మీరు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత, అవసరం ఆసన్నమైందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా కేంద్రంలో జనాభా లెక్కల సేకరణ, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం విషయం పైన కానీ, అదేవిధంగా బీసీల బడ్జెట్ కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కూడా ఈరోజు స్పష్టమైన వైఖరిని తెలియచెప్పడం లేదు. వీటన్నిటిని చర్చించడానికి ఏప్రిల్ 15వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో వేలాది మందితో ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదస్సు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దీనికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలందరినీ కూడా జయప్రదం చేయడానికి త్వరలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల నుండి అన్ని కుల సంఘాలు, వృత్తి సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసి నియోజకవర్గాల వర్గ బీసీలు చైతన్యవంతులు చేసి తిరుపతిలో ఏప్రిల్ 15వ తేదీ జరిగేటటువంటి బీసీ సదస్సుని వేలాది మంది తరలించే దిశలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రక్రియను మీరు ప్రారంభించడం, త్వరలోనే దసరా వారీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఏప్రిల్ 15వ తేదీ తిరుపతి మహానగరంలో జరిగేటువంటి జాతీయ సదస్సు, బీసీ సదస్సు జాతీయ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్న దిశలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రతినిధులందరూ కూడా మన హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి భావితరాలకు భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా క్రియాశీల పాత్ర పోషించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా అందరూ కూడా ముక్కులతో హస్తాలతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు.